అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, జగన్మోహన్ రెడ్డి ఆక్రోశంతోనో ఉక్రోశంతో కోపంతో మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటాం, కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏడుస్తూ మాట్లాడాడు. అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడంట. ఇప్పుడు వాళ్ళిద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ కాబట్టి కాలేజీలో చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు. అందుకని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారి కోపం అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ నిజంగా నీ అంత సన్నాసోడు ఇంకెక్కడ ఉండడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆ మాటలు కూడా వినిపిస్తాను చూడే అని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. నువ్వు కమ్మకులం మీద చంద్రబాబు నాయుడు గారి పని ఎందుకు ఎడుతో చెప్పనా? గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయినా కమ్మకులం అయినా నీకు ఆ ఏడుపు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు నువ్వు వేసిన దోలాసాలు ఏవైతే ఉన్నాయో, పేపర్లు కొట్టేయడం, పర్సలు కొట్టేయడం, ఆళ్ళని గెల్లడం, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసినప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఏ కులం అయితే చెప్పుకొని ఏడుతాడో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులే, చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువులే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటా తీసుకెళ్లారంట. కాలట్టుకుని ఈడ్చుకుంటా లక్కెళ్ళారంట రోడ్డు అంట. కథలుగా చెప్తారు వాళ్ళకి కూడా. అందుకని చెప్పేసి కమ్మకులం అయినా చంద్రబాబు నాయుడు గారికైనా ఎందుకు ఏడుపు అంటే వీడికి అదే ఏడుపు. ఎక్కడైనా కాదు, బెంగళూరులో కూడా ఒక హీరోయిన్ ఏదా అంటే శుభ్రంగా వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసి శుభ్రంగా లోపలే స్థలం వేస్తారంట. మళ్ళీ వాళ్ళ నాన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు వెళ్ళి. అబ్బా నువ్వు నిన్ను కొట్టనోడు ఎవడున్నాడు చెప్పు, నిన్ను అందరూ కొట్టారు, పేర్లు బయటికి రాలేదంతే, అంతేనా? ఇలాంటి లోఫర్ కథలు చెప్పాలంటే ఇన్ని చెప్తాం మేము. సిగ్గు అనేది ఏమన్నా ఉందా నీ బొద్దికి? అసలు మనిషివా లేదంటే పశువుగా? నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అయ్యా ఏమని మాట్లాడతావు? నువ్వు పచ్చి అబద్ధాలా? నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా? ఇక్కడ కూర్చొని మొండేడుపులు ఎడుతావా? చంద్రబాబు నాయుడు గారిని ఎవరో కొట్టాడా అందుకని చెప్పి ఆయన అంటే కక్ష. నేను కొట్టలేదు ఎవడనో, నేను కుక్కను కొట్టలేదు, ఎంతమంది కొట్టలేదు నిన్ను. నువ్వు చూసేవా సచ్చేవా? అప్పుడు నువ్వు పుట్టే ఉండవు. నువ్వు చదువుకుని ఏడ్చేటప్పుడు నేను కూడా పుట్టలేదు, అవునా? అన్నీ బోకు మాటలు, పోరంబోకు మాటలు మాని పోరంబోగ్గులా మాట్లాడుతున్నావు నువ్వు. మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడలే, బొగ్గల్లా మాట్లాడుతున్నావు. ఇసుకంట ఈయన హయాంలో కంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కువ కమ్ముతున్నాడంట. రా రిచ్లోకి రా, ఏ లారీ ఓనర్నని అడుగు, ఏ ట్రాక్టర్ ఓనర్నని అడుగు, చెప్పించి కొట్టినట్టు చెప్తాను ఇప్పుడు. ఇంకొకటి మాట్లాడాడు ఏంటంటే, మద్యం గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి బుర్ర పని చేస్తుందా, బుర్ర పోయిందని మాట్లాడతాను. నీకు దింగింది బుర్ర అనకూడదేమో, నీకు బుర్ర పోయింది నిజంగా. నువ్వు ఎంఆర్పీకి అమ్మేవా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెట్టింపుకి అమ్ముతున్నారా? అమ్మ జీవితం. అసలు నువ్వు మనిషి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి, నిజంగా చెప్తున్నాను. నువ్వు అసలు మనిషి కాదు బాబు. అసలు మనిషి జన్మ అన్నవాడు నిజంగా నీలాంటి వ్యక్తి మనిషి జన్మ ఎలా ఎత్తాడా అని అందుకు మాకు ఆశ్చర్యం కలుగుతుంది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడతావా? జనానికి తెలియదా? ఇందాక ప్రెస్ మీట్లో ఇందాక ఏమన్నా నువ్వు 7 లక్షల కోట్లు అన్నావు కదా అప్పు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన అప్పు, రాష్ట్ర అప్పు 9,74,000 కోట్ల రూపాయలు. 2019 మార్చి 31వ తారీఖుకి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి, ఎలక్షన్ కూడా వచ్చే నాటికి 3,75,000 కోట్ల రూపాయలు అప్పు రాష్ట్రానికి, అవునా? నువ్వు ఎక్కే నాటికి అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర అప్పు 3,75,000 కోట్ల రూపాయలు. నువ్వు దిగిపోయే నాటికి ఎంత అప్పు? 9,74,000 కోట్ల రూపాయలు చిల్లర. అంటే ఎంత తేడా అవుతుంది? ఇంచుమించు 6 లక్షల కోట్ల రూపాయలు. నువ్వు పంచింది ఎంత? 2,70,000 కోట్ల రూపాయలు. మిగిలిన 3,30,000 కోట్ల రూపాయలు ఏం చేసేవారంటే దానికి సమాధానం చెప్పట్లా. ఇక్కడికి వచ్చి సొల్లు పురాణం చెప్తున్నాడు, స్టోరీలు చెప్తున్నాడు, కథలు చెప్తున్నావా? ఎవరికైనా చెప్తే పాటలో. అసలు మనిషి జన్మ ఎత్తినోడు ఎవడైనా సరే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ మరి నీ జన్మ ఎంతో పెంపకలోపమో మాకు అర్థం కాదు. కానీ ఒక్క మాట వాస్తవం ఉండదు జగన్మోహన్ రెడ్డి. నేను పెంపకలోపం అనుకుంటాను, చదువు లోపని అదే అనుకుని పెంపకలోపమే ఖచ్చితంగా. మనిషి అన్నవాడు ఎవడైనా సరే అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. నువ్వు గుండె మీద చేసుకుని చెప్పు. పోనీ మీ ఎమ్మెల్యేలు చెప్పమాను, మీ మంత్రులు చెప్పమాను, ఎవడైనా చెప్తాడో మేము చూస్తాం. అంటే జనాలకు తెలియదు అనుకుంటున్నావా? అంటే ప్రజలు చూడరా, ప్రజలకు ఆ మాత్రం తెలీదా?
ఇసుక గురించి కానీ మద్యం గురించి కానీ నువ్వు చేసిన పరిపాలన గురించి కానీ జనానికి తెలియదా? కానీ ఇవన్నీ నాటు సెంచురీలో చేసావు పరిపాలన, నేను కాక మొన్న కాదా నువ్వు దిగిపోయి. ఆ మాత్రం జనానికి తెలియకుండా ఉంటుందా? ఇసుక ఎంతకు దొరికేది నీ హయాంలో, ఇప్పుడు ఎంతకు దొరుకుతుంది? నువ్వు మద్యం ఏ రకాలు ఎంతకెంతకు అమ్మావు నువ్వు? గతంలో ఆ బ్రాండ్స్ ఉండేయా లేవా? జనానికి తెలియదు. పైగా నువ్వు ప్రశ్నించడానికి ప్రత్యాబద్ధం అదొక మీడియా ప్రతినిధులు ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా ప్రశ్నలు ముగించేస్తారు. అలాగే ప్రశ్నించే ఏమట్లా నువ్వు ఏడాల్సిందంతా ఏడ్ చేసిన తర్వాత మీడియా ప్రతినిధులకు ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రజల అనుమానాన్ని వీళ్ళ ప్రశ్నల కోసం నేను అడుగుతాడు. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. దాన్ని ప్రశ్నిక అంట. అవునా? 10 మంది మన పేటీఎం కుక్కలు కూర్చోబెట్టి ఒక కెమెరా మీరు ఎవరు కూడా కెమెరాలు పట్టుకురామంటారు. మీడియా ప్రతినిధి కెమెరాలు పట్టుకు రాకూడదంట, జాగ్రత్తగా వచ్చేది. అది కూడా ఎవరో నీళ్ళు మీడియా వాళ్ళు వచ్చి పెద్ద మొక్కలు కూర్చుంటే ఇంకా పెద్ద మొక్కలు ఇక్కడ తెలుగు పెట్టాలి అని ఆశ్చర్యం వేసి నాకు ఎమ్మెల్యే నిజంగా మనిషి అని మెత్తలేదు వీడు. మళ్ళీ వాడు అంటే వేసేస్తావు, నువ్వు మాత్రం ఇక్కడ మాట్లాడేస్తావు. సిగ్గుపడే నీ బతుకి సిగ్గు చేరవలేదు. అసెంబ్లీకి తగలాడా ఏడిపోతే అసెంబ్లీ తగలడుతుంది. ఈ మాటలు అసెంబ్లీలో మాట్లాడితే నీ మీద ఖచ్చితంగా చెప్పులు ఇస్తుంది. నువ్వు బయట తిరిగితే ఖచ్చితంగా నీకు చెప్పులు ఇస్తాడు. పర్వాలేదు. నువ్వు ఒక అందుకు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇలా మాట్లాడాలో తప్పలేదు. తప్పుకోదు బాబు గారు కూడా నిజంగా నిన్నంతకాలం బయట ఉంటేనే అని తీసుకుంటావు. నువ్వు అభివృద్ధి చేసావని తెలిసి ప్రభుత్వం దగ్గర ఆధారాలు పెట్టుకొని ఇంకా ప్రజాస్వామ్యమో మన కక్ష సాధింపు చర్యలు వద్దని చెప్పుకొని ఆయన పెద్ద పెద్ద ఉపన్యాసం కట్టినారు చూసావా అసెంబ్లీలో. తప్పు బాబు గారు కూడా ఉంది. ఈ మాట అయితే ఒప్పుకుంటాం. అవకాశం ఇచ్చిందండి అభివృద్ధి చేసేది, ఇంకా ఎందుకంటే పూజ చేయడం తీసుకెళ్ళి లోపలికి కాదే. మళ్ళీ దానికి కూడా సమయం కావాలా, దానికి కూడా మీరు ముహూర్తాలు పెట్టుకోవాలా. ఆడ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడా మళ్ళీ మనం కడుక్కోవాలా. అంత అవకాశం ఎందుకు చెప్తారో మాకు అర్థం కావట్లా. ఆడు బురద వేయడం అంట, మనం కడుక్కోవడం అంట. ఎప్పటికైనా పోయింది ఏం లేదు. శుభ్రంగా మద్యం స్కామ్ ఉంది. మీరే చెప్పారు 1,00,000 కోట్ల గొప్పలు తినేసాడని చెప్పేసి దానిపైన విచారణ పూర్తిగా చేసి ముందు లోపలేసి పడాను ఇద్దరం ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి సగం పేడ వదిలిపోతుంది. లేకపోతే అది అలాగా ప్రెస్ మీట్ పెట్టి ఆడు నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాడు. మనం కడుక్కోవాలి తర్వాత. అంటే మీకు కోపాలు వస్తున్నాయి రావట్లేదు మాకు తెలియట్లేదు, కానీ మాకు మొత్తం మొత్తం మరిగిపోతుంది. ఇక్కడ ఆడు మాట్లాడే మాటలు వింటూ ఉంటే కార్యకర్తగా మాకు బాధ ఉందా, నాయకులుగా మీకు బాధ ఉందో లేదో మాకు అర్థం కావట్లా. ప్రతిదీ కూడా చెప్పి వెళ్ళాలా, చెప్పులు వేసుకొని వెళ్ళాలంటే కుదరదు. ఇక ఇలాగే మాట్లాడతారు. ఉన్న బొడ్డాగాడు కూడా వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మేము ఆగడమే మా గొంతులు బొక్కే జరిగింది అనమాగట్లేదు.